ఒకసారి మనము ఈ మిరప పైరుని చూద్దాము. పచ్చికాయలు కనిపిస్తూ ఉన్నది కదా, ఇది ఒకటేనండి. చూడండి, కొమ్మ మాత్రం ఒకటే. ఈ ఒక్క కొమ్మకి ఇట్లా పట్టుకుంటే కేజీ కాయలు ఉంటుంది. ఇది ఇరిగినటువంటి కొమ్మ అండి. ఈ ఇరిగిన కొమ్మే హాఫ్ కేజీ ఉంటుంది. సో చూడండి, కనిపిస్తుందా కాయ? దగ్గర గనుపులతో కలర్ క్వాలిటీ కానీ సైజు కానీ బాగుంది. మన డైనస్టిక్ అగ్రిసీడ్ వారి ఆరాధ్య 21 అనే తేజ రకం ఇది. సో ఇప్పుడు మనం చూపించే ఫీల్డ్ ఇది రెండవ ఫీల్డ్ ఆరాధ్య అనేది. ఫస్ట్ ఒకటి చూపించాము, ఇప్పుడు రెండోది అనమాట. ఒకటి పాటి మీద గుంపులో చూపించాము. ఈ ఆరాధ్య అనే వెరైటీ తోట మొత్తం చూపెడతాను మీకు. కనిపిస్తుంది కదా, ఇట్లా ఈ వేవ్లో చూస్తే ఇంకా దగ్గరుంటే పండితే గనక రెడ్ ఫ్రూట్ బాగా కనిపిస్తుంది మనకు. తోట మొత్తం కూడా చూపెడతాను. పిచ్చిగా విపరీతంగా కాయలైతే కాయడం జరిగింది. ఈరోజు తేదీ జనవరి 4, 2026 అండి. కొత్త సంవత్సరం. ఆరాధ్య మన డైనస్టిక్ అగ్రిసీడ్ వారి ఆరాధ్య. ప్రతి ఫీల్డ్ బాగున్న చోట రైతు వేసుకున్నటువంటి వెరైటీ. అలాగే రైతే స్ప్రే చేస్తూ ఉన్నారు. అనేది మొత్తం కూడా మీకు చూపెట్టడం జరుగుతుంది. ఒక చెట్టు అనేది చూపెడతా అనుకుంటవచ్చు. ప్రతి చెట్టు కూడా నేనైతే కొంచెం చూపెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు నేను చూసిన ఫీల్డ్లలో ఇలా కాసే ఫీల్డ్ అయితే నేను చూడలే. ఇది సెకండ్ ఫీల్డ్ అనమాట. ఒకటి పాటి మీద గుంపులో చూసాము, ఆరాధ్య 2 ఉన్నది చెప్పాను. అంతే ఉంది. సైజు మాత్రం బాగుంది, కలర్ క్వాలిటీ బాగుంది. అలాగే తాళనేది లేదు. మొంత తుఫాను వచ్చినా ఎక్కడ కూడా ఇది చూడండి ఒకసారి. ఇది ఒకటే ఎలా కాస్తుందంటే ఒకటే కొమ్మ పండితే మనకు రెడ్ ఫ్రూట్. డైనస్టిక్ అగ్రిసీడ్ వారి ఆరాధ్య తేజ రకం అండి ఇది. సో ఇప్పుడు చూసుకున్న మిరపలో ఇంతే క్వాలిటీగా ఉంది. అండ్ మనకు 20 నుంచి 30 క్వింటాల క్రాప్ అయితే సెట్ అయింది. చివరి వరకు అయితే ఈ ఇయర్లో 30 క్వింటాల క్రాప్ అయితే రావచ్చు అనమాట.